హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెస్ట్ డెలిషియస్ ఫుడ్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ దొండకాయ ఫ్రై. ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా, టేస్టీగా, త్వరగా రెడీ అయిపోతుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా 1/2 kg దొండకాయలను తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న దొండకాయలు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో దొండకాయల్ని ఫ్రై చేసుకోవడానికి సరిపోయినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా మళ్ళీ మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇక్కడ మనకి దొండకాయలు ఫ్రై అయిపోయినాయి. సో ఆయిల్ నుంచి దొండకాయ ముక్కల్ని సపరేట్ చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోండి. మిగతావి కూడా ఫ్రై చేసేసుకోండి అలాగా. ఇప్పుడు అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసుకోండి. తర్వాత 1/2 కప్ పల్లీలు వేసుకోండి. ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. పల్లీలు మెయిన్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. మనకి కలర్ వస్తాయి కానీ లోపల రోస్ట్ అవ్వవు. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు 1/2 స్పూన్ పచ్చిశనగ వేసుకోండి అండ్ 1/2 స్పూన్ మినపసాయపప్పు కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేయండి. తర్వాత కట్ చేసుకున్న 1/2 ఆనియన్ వేసుకోండి. ఆనియన్ కూడా వేసేసుకున్న తర్వాత కట్ చేసుకున్న టొమాటో వేసుకోండి అండ్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి. ఒకసారి ఇదంతా మిక్స్ చేసేయండి. ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్గా వేసుకోండి, మనకి టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిది అలా ఫ్రెష్గా వేసుకుంటే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా మిక్స్ చేసేయండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేసి ఒకసారి ఇదంతా మిక్స్ చేసేయండి. ఇప్పుడు మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఉప్పు మాత్రం వేయకండి, ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి ఉప్పు కరగదు. సో సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కూడా వేసేసిన తర్వాత ఒకసారి ఇదంతా మిక్స్ చేసేయండి. ఒకసారి ఇది లిడ్ పెట్టేసి కొంచెం సేపు మగ్గనివ్వండి. తర్వాత లిడ్ తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేయండి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. ఇలా పసుపు కూడా వేసేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేయండి. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకోండి. కారం కూడా మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు, ఇంతే వేయాలని ఏం లేదు. ఇలా కారం కూడా వేసేసిన తర్వాత ఒకసారి ఇదంతా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసేసిన తర్వాత లిడ్ పెట్టుకొని కొంచెం సేపు మగ్గించుకోండి. అలా మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో 1/2 స్పూన్ గరం మసాలా అండ్ కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి ఇదంతా మిక్స్ చేసేయండి. ఇవన్నీ వేసి మిక్స్ చేసిన తర్వాత లిడ్ పెట్టుకొని 2 మినిట్స్ మగ్గనివ్వండి. ఇంకా మనకి టేస్టీ దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది సింపుల్గా ఎంత ఈజీగా ఉంటుందంటే వంటరాని వాళ్ళు కూడా చేసేంత ఈజీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.